పేక మెడలు. ఈ సినిమా 19th జూలై 2024న థియేటర్లో రిలీజ్ అవ్వటం జరిగింది. ప్రజలారా, ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ లేక సరైన బజ్ లేదు అండ్ సరైన థియేటర్స్లో కూడా రిలీజ్ కాలేదు. ఓన్లీ మల్టీప్లెక్స్లలోనే హైదరాబాద్లో రిలీజ్ అయింది. సింగిల్ స్క్రీన్స్లో సరిగ్గా రిలీజే కాలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి సరిగ్గా తెలియదు. సో నేను ఈ సినిమా రిలీజ్కి ముందే ట్రైలర్ చూడటం జరిగింది. సో ట్రైలర్ బాగుంది. ట్రైలర్ నచ్చి ఒక హోప్తోని సినిమాకి వెళ్ళాను, నచ్చుతుంది అని. సో సినిమా అయితే చూడటం జరిగింది. సో సినిమా చూసినాక నాకైతే చాలా బాగా నచ్చింది ప్రజలారా. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఏ హోప్ లేకుండా నార్మల్గా వెళ్ళి చూశాను. సో సినిమా చాలా బాగా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా బాగుంటుందని. సో చాలా సింపుల్గా స్మూత్గా అలా వెళ్ళిపోతుంది. సో సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వటం జరుగుతుంటుంది. సో సినిమాలో స్టోరీ బాగున్నది, స్క్రీన్ ప్లే బాగున్నది అండ్ చాలామంది యాక్టింగ్ అందరి బాగున్నాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయి యాక్టింగ్ అయితే. అండ్ మెయిన్ లీడ్స్ యాక్టింగ్ చేసిన వాళ్ళు వినోద్ కిషన్, అనుష కృష్ణ గారు, వీళ్ళ ఇద్దరు యాక్టింగ్ మెయిన్ లీడ్స్కి యాక్టింగ్ చేయడం జరిగింది వీళ్ళు. సో వీళ్ళ యాక్టింగ్ చాలా బాగున్నది. సో సినిమాలో చాలా న్యాచురల్ లొకేషన్స్ ఉంటాయి. సో మ్యూజిక్ బాగున్నది, కెమెరా వర్క్ బాగున్నది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టు చాలా నీట్గా ఉన్నాయి. అండ్ సినిమాని మొత్తం మ్యాక్సిమం హైదరాబాద్ లొకేషన్స్లో చాలా న్యాచురల్గా చూపించడం జరిగింది. సో సినిమాని చూసినాక ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నార్మల్గా వెళ్ళాను. సో సర్ప్రైజింగ్గా ఉంది, నాకు ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. అండ్ ఈ సినిమాని డైరెక్షన్ చేసింది నీలగిరి మామిల గారు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డైరెక్షన్ చేస్తారు, ఇంత బాగా తీస్తారని. సో చాలా అంటే చాలా న్యాచురల్ లొకేషన్స్ ఉంటాయి సినిమాలో, మీరు చూడండి. సో మీకే అర్థమవుతుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా కూడా. ఎక్కడ సినిమా బోర్ అయితే కొట్టదు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది సినిమా కూడా. అండ్ ఇట్లాంటి సినిమా మేబీ ఈ సినిమా థియేటర్లో సరిగ్గా ఇప్పుడు ఆడకపోవచ్చు అండ్ చాలామంది ప్రజలకి తెలియదు. ఇది ఓటీటీలోకి వచ్చినాక మాత్రం చాలా అంటే చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది నా గట్ ఫీలింగ్, మార్క్ మై వర్డ్స్. ఇప్పుడంటే చాలామందికి తెలియదు, సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల ఈ సినిమా సరిగ్గా చాలామందికి తెలియదు. కానీ ఓటీటీలో వచ్చినాక మాత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలామందికి రీచ్ అవుతుంది, చాలా మందికి వెళ్తుంది, చాలామంది చూస్తారు. సో రీచ్ చాలా హెవీగా వస్తుంది అప్పుడు ఓటీటీలోకి వచ్చినాక. సో నా గట్ ఫీలింగ్తో చెప్తున్నా. బట్ ఒక మంచి సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది ఒక మంచి సినిమా. కొన్నిసార్లు మనం ఏ హోప్ లేకుండా చాలా సింపుల్గా కొన్ని సినిమాలకు వెళ్తుంటాము. అలాంటి కొన్ని సినిమాలు చాలా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకు అట్లాంటి ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇవ్వడం జరిగింది. నో ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్, జీరో హోప్, అలా సింపుల్గా వెళ్ళా. సో ట్రైలర్ బాగుంది, ఏదో సంథింగ్ కొత్తగా ఉంటుందేమో అని అనిపించి వెళ్ళాను. సో చూశాక చాలా బాగుంది. సో ఇప్పుడు స్టోరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చెప్పాలనుకోవట్లేదు. సో చూడండి, చూసినాక మీకే తెలుస్తుంది. సో స్టోరీ తెలిసాక చూస్తే కొంచెం ఎగ్జైటింగ్గా ఉండదు సో చూసే వాళ్ళకు కూడా. అందుకే స్టోరీ ఏంటిది అని చెప్పట్లేదు. సినిమా బాగుందా బాగలేదని మాత్రమే చెప్తున్నాను. సో సినిమా అయితే బాగుంది ప్రజలారా, చూడండి, మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. సో థ్యాంక్ యూ.